గురుగారు, నిర్దిష్టంగా ఫలితాన్ని ఆశించి దైవాన్ని ఆరాధన చేయకూడదు అని చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఈ పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ ఎందుకు చేస్తాం? ఎటువంటి ఫలితము దాని గురించి ఆశించకూడదంటారా? అంటే నిష్కామ కర్మ అనేటువంటిది గొప్పది గనక అలా ఏది ఆశించకూడదు అంటారు. ఆశించినంత మాత్రాన మనం తప్పు చేసినటువంటి వాళ్ళం కావండి. ఎందుకంటే భగవంతుడే చతుర్విధాః భజంతే మాం జనాః సుకృతినః అర్జున అంటే సుకృతినః అంటే మంచివాళ్ళు. వాళ్ళు చాలా భక్తులే నాకు. వాళ్ళు 4 రకాలుగా ఉంటారు. దాంట్లో ఎవరు? ఆర్తః, జిజ్ఞాసుః, అర్థార్థి, జ్ఞాని చ భరతర్షభ అన్నారు. జ్ఞానులు ఉంటారు. వాళ్ళకి సంపదలన్నీ కూడా నిజమైన సంపదలు అనుకోరు. ఇవన్నీ కూడా మరీచికలు. అంటే ఎడారిలో నీళ్లు ఉన్నట్టుగా దూరం నుంచి కనిపిస్తాయి, దగ్గరికి వెళ్తే ఉంటాయా? తామరస పత్రాంతర సలిల బిందువులు. తామరాకుపై నీటి బొట్టు అంటినట్టు ఉంటుంది, కానీ అంటుతుందా? అలాగా చెంచలలు, హస్తికర్ణాంతములు. ఏనుగు చెవులు చూడండి, ఎప్పుడూ ఒక క్షణకాలం కూడా ఒక చోట ఉండవు, అలా కొట్టుకుంటూ ఉంటాయి. అందుకే ఏనుగుని చూస్తున్నా, సముద్రాన్ని చూస్తున్నా అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. హస్తికర్ణాంతములు, దీపకళికాశికలు. దీపం వెలిగిస్తారు కదా, కార్తీక మాసంలో వెలిగిస్తున్నారు కదా, ఆ కళిక అలా కొట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇలాగా మరీచికలు, తామరస పత్రాంతర సలిల బిందువులు, చెంచలలు, హస్తికర్ణాంతములు, దీపకళికాశుఖలు, బుద్బుదములు అంటే బుడగలు, నీటి బుడగలు. ఎంతకాలం ఉంటాయి? మిణుగురు పురుగుల మెరపులు. ఆ మిణుగురు పురుగులు మెరుస్తూ ఉంటాయి, కానీ ఆ కాంతిలో మనం ఏం ప్రయోజనాన్ని పొందడం. అభ్రఛాయలు, పోనీ పెద్ద కాంతి వస్తుంది, మేఘం. ఆ మేఘకాంతి ఎంతకాలం ఉంటుంది? క్షణకాలం ఉంటుంది. ఆ క్షణకాలంలో ఏమన్నా పని చేసుకోగలమా మనం? దీపకాంతిలో చేసుకోగలం, కానీ మెరుపు కాంతిలో ఏం చేయలేము. మిరుమిట్లు గొలుపుతుంది. దీపం కన్నా ఎక్కువ కాంతివంతమైంది. అలాగా ఈ సిరులు కూడా ఇవి నిజమైన సిరులు కావు అని చెప్పి మరీచికలు, తామరస పత్రాంతర సలిల బిందువులు, చెంచలలు, హస్తికర్ణాంతములు, దీపకళికాశికలు, బుద్బుదములు, మిణుగురు పురుగులు మెరపులు, అభ్రఛాయలు, ఐంద్రజాలిక నాటులు, అంబురాశి వీచులు, చలదల వృక్ష పలాశములు, ఇలా ఎన్నో లిస్ట్ ఇచ్చారండి. కాబట్టి జ్ఞానులు ఈ సౌఖ్యం కాదు అని చెప్పి నిర్ణయించుకున్నారు. అందుకే తాళపాక కవులు అంటారు, దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం వీయ నోపక కదా నిన్ను వడబడి తిని. మాకు ఆ వైరాగ్యం అనే దివ్య సౌఖ్యం అన్నాడే, ఇది జ్ఞానం. కాబట్టి వాడు జ్ఞాని. అలాగే అర్థార్థి ఉంటాడు, వాడు డబ్బుల కోసమే దేవుణ్ణి పూజిస్తాడు. వాడేం తప్పు చెడ్డవాడు కాదు, వాడు మంచివాడే. డబ్బు అది పరమేశ్వరుడు ఇవ్వాలని అనుకున్నాడు, తండ్రిగా జగత్పితగా ఆయన బాధ్యత, అది మంచిదే. అలాగే ఆర్తి కలిగిందంటే, ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం భద్రత కోసం, కాబట్టి అలాగా మనం ఆర్తి వస్తే శ్రీమన్నారాయణ అని ఆయన ఆశ్రయిస్తూ ఉన్నాం. కాబట్టి ఆర్తుడు, అర్థార్థుడు, జ్ఞాని వీళ్ళందరూ కూడా సమానులే అండి. కాబట్టి జిజ్ఞాసు అంటే ఏదన్నా తెలుసుకోవాలి, అది భగవంతుడిని ఆశ్రయించి తెలుసుకోవాలని అనుకుంటాడు ఆ భగవతత్వాన్ని. దాన్ని కలిగినటువంటి గ్రంథాలు, ఇప్పుడు భాగవతమే కృష్ణుడు. కాబట్టి ఆ భాగవతం ద్వారా జ్ఞానాన్ని వాళ్ళు జిజ్ఞాసులుగా వస్తారు వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ కూడా మంచివాళ్ళే అండి. భగవంతుడిని అడిగి ఏదైనా పొందటం అనేటువంటిది అది ధర్మమే. దాన్నేం మరో రకంగా అనుకోవాల్సిన అవసరం లేదు.